అందరికీ నమస్కారం. ఈసారి మా బడి పిల్లలతో కలిగిన 2 అనుభవాల జ్ఞాపకాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 1996, 97, 98 ప్రాంతాల్లో తెలుగు వాచకంలో బిరుదురాజు రామరాజు గారు రాసిన ఓ పాఠం ఉండేది. జానపద గేయ గాయకులు. ఆ రోజుల్లో అంతకంటే ముందు కొన్ని తరాల పాటు పల్లెలకు వచ్చి భిక్షమెత్తుకుని జీవించిన జానపద భిక్షుకుల గురించి చాలా గొప్పగా, చాలా మహోన్నతంగా వాళ్ళ జీవితాన్ని పరిచయం చేసిన పాఠం అది. ఈ భిక్షుకులు అనేవాళ్ళు పరాన్న జీవులు, పరాన్న భుక్కులు కాదని, వాళ్ళు తరతరాల భాషా సంపదను, జానపద కళల్ని రక్షిస్తూ ఊరూరికి తిరిగి ఉచితంగా పంచిపెడుతున్న గొప్ప సాహిత్య కళా సంరక్షకులని పరిచయం చేస్తుంది ఈ పాఠం. ఈ జానపద భిక్షుకులు సంవత్సరం అంతా పల్లెలు తిరగరని, సంవత్సరంలో కొన్ని నిర్దేశితమైన కాలాల్లో వాళ్ళు కొన్ని పల్లెల భిక్షాటన కోసం వస్తారని, కొన్ని పల్లెల్ని మాత్రమే వాళ్ళు తిరుగుతారని, కొన్ని కులాల్ని మాత్రమే, కొన్ని కుటుంబాల్ని మాత్రమే వాళ్ళు ఆశ్రయిస్తారని ఆ పాఠం చెబుతుంది. ఆ కుటుంబాల దగ్గరికి, ఆ కులాల దగ్గరికి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి వాళ్ళ పూర్వీకుల తరతరాల గొప్పతనాలు, చరిత్రలు రకరకాల గేయాలుగా పాడుతూ, వాద్యాలు వినిపిస్తూ వాళ్ళని సంతోషపెడతారని, వాళ్ళకే తెలియని చరిత్రను వాళ్లకు పరిచయం చేస్తారని, తరువాత వాళ్ళు ఇచ్చేది తీసుకుని చల్లగా బతకమని నిండు హృదయంతో పలికి వెళతారని ఆ పాఠం పరిచయం చేస్తుంది. అంతేకాదు, కొందరు ఉదయం పూట మాత్రమే భిక్షాటనకు వస్తారని, కొందరు పగటి వేళ, కొందరు సంధ్య వేళ మాత్రమే ఈ విధంగా ఇళ్ల ముందుకు వెళ్ళి తమ సాహిత్య కళారూప సంపదని ప్రదర్శించి వాళ్ళు ఇచ్చే వాటిని తీసుకుని రాత్రులు ఊరి బయట ఓ పెద్ద చెట్టు కింద తాము తమ భార్యా పిల్లలతో కొంతకాలం నివసిస్తారని ఈ పాఠం చెబుతుంది. ఇది జానపద భిక్షుకుల్ని, జానపద కళా సంపదను కాపాడేవాళ్లుగా గొప్ప అనుభూతితో, గొప్ప దృష్టితో పరిచయం చేసిన పాఠం. ఈ పాఠం పూర్తయిన తర్వాత నాకు ఒక విచిత్రమైనటువంటి అనుభవం కలిగింది. ఏంటంటే, ఈ పాఠం విన్న ఓ విద్యార్థి కొంతకాలం తర్వాత, బహుశా ఓ 10-15 రోజులు గడిచి ఉంటాయి, ఒక పేపర్తో, ఒక కాగితం తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. సార్, ఇది నేను మా ఊరికి వచ్చిన జానపద గేయ గాయకుల దగ్గర, భిక్షుకుల దగ్గర నేను రాసుకొచ్చాను అని ఆ పేపర్ నా చేతిలో పెట్టాడు. ఏంట్రా ఇది అంటే, సార్, మీరు పాఠం చెప్పిన తర్వాత అనుకోకుండా నేను వాళ్ళని చూశాను. మా ఊరికి కొందరు అలాంటి
జానపద గేయ గాయకులు భిక్షుకులుగా వచ్చారు. నేను సాయంత్రం వాళ్ళను అనుసరించి వెళితే, ఇదిగో మన స్కూల్ పక్కనే ఉన్నటువంటి ఈ మర్రి చెట్టు కింద వాళ్ళు ఉన్నారు సార్. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చుని నన్ను పరిచయం చేసుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పాడిన కొన్ని గేయాలను, కొన్ని పాటలను నేను రాసుకున్నాను సార్. ఇదిగో చూడండి అని వాటిని నా చేతిలో పెట్టాడు. నిజంగా చాలా అద్భుతం అనిపించింది. వాడు రాసిన రాతలో తప్పులున్నాయి, నిజమే. కానీ తత్వాల పేరు మీద వాడు తీసుకొచ్చినవి అవి నరసింహ శతకంలో మానవ జీవితంలోని అనేక విషయాలని ఎత్తి చూపుతున్నటువంటి గీతాలు. ఒకసారి వాటిని మీకు పరిచయం చేస్తాను. రాతిలో వజ్రంపు రౌతు లేదా, మూర్ఖులు కూడి మురియలేదా, చిన్నగా నడిచిన వారికి తిండి లేదు, ఇంటి భార్యలకిబ్బరు అర్ధకాసు, బయటి భామలకిద్దరు అప్పు తెచ్చి. ఇంకా ఇట్లా ఆ గేయం నడుస్తుంది. తర్వాత ఇంకొకటి కొంచెం పరిచయం చేస్తాను. పాంచభౌతికము దుర్బలమైన కాయంబు, ఎప్పుడో విడిచేది ఎరుకలేదు, శతవర్షముల దాకా హితవు చెప్పిరి కాని నమ్మరాదా మాట నిమ్మనమున, బాల్యమందు మంచి ప్రియమునందు, ముదిమియందు లేక ముసలియందు, ఊరినో అడవినో ఉదకంబు నడుమనో, ఎప్పుడో విడిచేది ఏ క్షణంబో, దేహమున్నంతలో నిన్ను తెలియవలె. గొప్ప తాత్వికత ఉన్న గేయం ఇది. వాస్తవానికి ఇవి పద్యాలు, కానీ వీటిని జానపద భిక్షుకులు గేయాల రూపంలో వాళ్ళు పాడుకున్నారు, కొద్ది మార్పులు వాళ్ళు చేసుకుని. ఇది ఆ ఊరికి వచ్చిన పిచ్చుక కుంట్ల అనే భిక్షుకుల నుంచి ఆ పిల్లవాడు సేకరించి తెచ్చిన రాతలు. అంటే ఒక పాఠం విన్న తర్వాత పిల్లవాడికి తనకు తెలియకుండానే ఇలా సేకరించవచ్చు, ఇలా ఒక పరిశోధనకు సంబంధించిన సామాగ్రి సమకూర్చుకోవచ్చు అనే విషయం వాడికి బాగా అర్థమైంది. నేను చెప్పకుండానే వాడు దాన్ని ఒక వాస్తవంగా తన జీవితంలోకి దాన్ని తీసుకున్నాడు, దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడు. నిజంగా చాలా గొప్ప సార్థకత ఆ పాఠం కలిగించిందని నేను అనుకున్నాను. పోతే మరొక చిన్న జ్ఞాపకం కూడా ఈ సందర్భంగా నేను మీతో పంచుకుంటాను. పిల్లలు తప్పులు రాస్తారు. ఇది సాధారణంగా మనం చాలామంది మాట్లాడుకునే ఒక ఫిర్యాదు లాంటి మాట. పిల్లలు తప్పులు ఎందుకు చేస్తారు అంటే ప్రభుత్వాలు, సర్వేలు ఒక మాట చెప్తాయి, ఉపాధ్యాయులు అడిగితే మరొక విషయం చెప్తారు. సరే, భాషావేత్తలు అయితే ఎప్పుడు దీని గురించి చర్చించినట్టు నాకైతే తెలియదు. ఈ పిల్లల తప్పులు చూస్తున్న క్రమంలో అసలు మీరు తప్పులు ఎందుకు రాస్తారా అని అడిగితే కొంతమంది పిల్లలు చెప్పారు. అట్లా ఆ పిల్లలు చెప్పిన వాటిని రాయమంటే వాళ్ళు ఆ కారణాలు రాస్తారు. అట్లా రాసిన కొన్ని కారణాలు, ఆ రోజు ఆ పిల్లలు రాసిన కొన్ని కారణాలు ఇట్లా క్రోడీకరించి పిల్లలు తప్పులు ఎందుకు రాస్తాం, మనం తప్పులు ఎందుకు రాస్తాం అనే పేరు మీద ఆ 9, 10 తరగతుల పిల్లలు చెప్పిన కారణాలని మీ ముందు మరోసారి పెట్టాలనుకుంటున్నాను. ఇవే కారణాల, అన్ని కారణాలు కాకపోవచ్చు,
ఒక్కొక్క సందర్భానికి కొన్ని కారణాలు ఉండొచ్చు, కానీ వాళ్ళు వాటిని జల్లెడ పట్టారు. ఇందులో మనం ఆలోచిస్తే ఈ కారణాలన్నీ దిద్దుకోవడానికి అవకాశం ఉన్న కారణాలు. కొంచెం శ్రద్ధ పెడితే పిల్లలు, పెద్దలు కూడా తప్పులు రాస్తారు. ఈ తప్పు లేకుండా రాయడాన్ని మనం చాలా వరకు పాటించవచ్చు. చూద్దాం పిల్లలు ఏం రాస్తారు. మనం తప్పులు ఎందుకు రాస్తాం? తెలుగులో రాసేటప్పుడు మనలో చాలా మంది తప్పులు రాస్తారు. అవి ఎలాగంటే దీర్ఘాలు, జటలు, గుణింతాలు, ఒక అక్షరానికి ఇంకో అక్షరం రాయడం, అక్షరాలు మింగేయడం, పదాలు మింగేయడం, ఫుల్ స్టాప్, కామాల వంటి గుర్తులు పెట్టకపోవడం, ఇటువంటి తప్పులు చేస్తారు. ఇందుకు కారణాలు ఏంటి? ఇక్కడ ఉన్న కారణాలు, వాళ్ళు రాసిన కారణాలు ఒకసారి మీ ముందు పెడతాను. అవి ఎంతవరకు సరైనవో కాదో ఎవరికి వాళ్ళుగా మనం ఆలోచించుకోవచ్చు. సార్లు మనకు చిన్నప్పుడు సరిగ్గా నేర్పకపోవడం, పిల్లలు రాసే తప్పులను టీచర్లు సరిగ్గా దిద్ది చూపించకపోవడం, అక్షరాల్లో ఉన్న తేడాలు సరిగ్గా తెలియకపోవడం, సరిగ్గా పలుకకపోవడం, సరిగ్గా వినకపోవడం, అక్షరాలను సరిగ్గా నేర్చుకోకపోవడం, చదివేటప్పుడు సరిగ్గా చదవకపోవడం, పుస్తకాల్లోని పదాలను, అక్షరాలను సరిగ్గా చూడకపోవడం, రాసేటప్పుడు సరిగ్గా మనస్సు పెట్టకపోవడం, అశ్రద్ధగా రాయడం, నిర్లక్ష్యంగా రాయడం, పనిచేస్తూ ఆలోచిస్తూ నిద్రమత్తులో రాయడం, ఇష్టం లేకుండా బలవంతంగా రాయడం, రాసేది ఎక్కువగా ఉండడం, ఇంట్లో తప్పులు దిద్దేవాళ్ళు లేకపోవడం, పదాలు పెద్దగా ఉండడం, తొందరగా ఆతురతతో రాయడం, వేరే వాళ్ళ దానిలో చూచి రాయడం, పనిచేస్తూ రాయడం, పక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తుండగా రాయడం, టేప్ వింటూ, టీవీ చూస్తూ రాయడం, ఆలోచిస్తూ రాయడం, కోపంతోనో, దుఃఖంతోనో, భయంతోనో రాయడం, ఆడుకునే తొందరలో రాయడం. ఈ విషయాల్లో శ్రద్ధ చూపిస్తే మన రాతలో తప్పులు పోవు. రజిత, నీరజ, వాణి, సుగుణ, రాజేష్, రాజు, సరళ, కవిత అనే పిల్లలు ఈ కారణాలని వాళ్ళు ఆలోచించి రాశారు. నిజంగా పిల్లలలో తప్పులు పోకుండా ఉండాలని అందరం కోరుకుంటాం. అందుకు వీటిలో ఆ రోజు పిల్లలు చూపించిన కారణాల్లో చేరని మరేమైనా కారణాలు కూడా ఉంటే ఉండవచ్చు. కానీ పిల్లలు కూడా తమ తప్పులకి కారణాలు వెతుక్కోగలరు. అవకాశం వస్తే వాటిని దిద్దుకోగలరు. బహుశా ఇందులో కొంతమంది పిల్లలు ఇప్పుడు ఉపాధ్యాయులుగా కూడా పనిచేస్తున్నారు. బహుశా తప్పు లేకుండా రాసే ఒక అభ్యాసంలో వాళ్ళు కొంతైనా ముందుకు వెళ్ళి ఉంటారని నేను అనుకుంటూ ఇప్పటికీ నమస్తే.